మామ ఆ రోజు సూపర్ మార్కెట్ లో నలిగిపోయిన డబ్బాని చూసామే. తను అశోక్ వాళ్ళ చెల్లెలట్రా. ఏమంటున్నారు? మెల్లగా ఫ్రెండ్ అయిందిరా. నన్ను చూసి అంత మాట్లాడిగా వదులు, నన్ను వదులు, నేను వెళ్ళిపోతాను. రే గౌతమ్ రారా. రండి, వాడొస్తాడు, ముందు మీరు కూర్చోండి. అంకుల్, ఈ క్షుద్ర మంత్రికుడిని పనులు ఎందుకు పెట్టుకున్నారు అంకుల్? వీడిని చూస్తే పుర్రి పలావు కంకాళ కుర్మాలు చేసేలా ఉంటాడు. రే నేను వచ్చినప్పుడు నువ్వు కనిపించకరా, నీ ముఖం చూస్తేనే భయంగా ఉంది. రే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారా? ఇక నుంచి నేను ఫోన్ చేసినప్పుడు తీయకుండా ఉండు, అప్పుడు చెప్తాను నీ పని. రే ఇడ్లీ తిన్నా, నువ్వు ఇచ్చే డెడ్లీ వార్నింగ్ తిన్నా. అన్నట్టు గౌతమ్, ఈ రోజు సోమసుందరాన్ని మీట్ అయ్యావరా? మూసుకోరా. ఎవరా సోమసుందరం? నీకు తెలీదా? వీడి మేనమామరా. వాడు వాడి కూతురు తగులుకొని ఫిడేలు మృదంగం టైప్ లో జాయింట్ కచేరీ స్టార్ట్ చేసి వీడిని పెళ్లి పెళ్లి అని తెగవాయించేశారా. రేయ్, ఏంట్రా మర్యాద లేకుండా ఆ మాటలు? శ్రీ, అమ్మాయి ఎలా ఉందిరా? ఒక్కసారి చూడొచ్చు అంకుల్. రే ఏంట్రా, ఇదేమైనా సినిమానా? లైఫ్ అంత లేదు అంకుల్. పెళ్లి చేసుకుంటేనే కదా మామగారు అవుతాడు. మేం పెళ్లి చేసుకోమని ఒట్టేసుకున్నాం. అది చెప్తుంటే వాళ్ళకి అర్థం కాకుండా నా బ్రెయిన్ తింటున్నారు. ఓ మీకు తెలీదా అంకుల్? మేము ముగ్గురు మొన్న ఏం చేసామంటే తెల్లార్లు తాగేసి అసలు ఈ జన్మలో పెళ్లే చేసుకోమని క్యారియర్ లేని సైకిల్ టైప్ లో బిందాస్ బ్యాచులర్ గా ఉంటాను ప్రామిస్ చేసుకున్నాం. రేయ్, పెళ్లి చేసుకోమని పిచ్చి ప్రామిస్లు ఏమిట్రా? ఇలా అయితే లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుతారు? అంకుల్, ఇలాంటి వాటికి మీరెందుకు ఫీల్ అవుతారు? ఇవన్నీ ఊరికే లొల్లలాయికి. ఏదో మందు ఎక్కువే చేసిందంతే. ఏంట్రా వాళ్ళ ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. నీ బుద్ధి చూపించావు కదా, రక్తంతో ప్రామిస్ చేసావు. బాగా గుర్తుంచుకోరా, మన జీవితంలో పెళ్ళనే మాటకే చోట్లేదు. మనం చివరి వరకు ఇలాగే ఉండిపోతాం. కాదని ఎవడైనా పెళ్లి చేసుకోవడానికి ట్రై చేశాడో మండపానికి వచ్చి కాలుస్తాను. రే వాడంతే, మీరేం ఫీల్ అవ్వకండి అంకుల్. మామ మండపానికి వచ్చి కాల్చాడంటే వాడు జైలుకి పోతాడు, నువ్వు పైకి పోతావు. అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను రా. మామ నీ హైట్కి నువ్వు ట్రాక్టర్లో వస్తేనే కరెక్ట్ రా. రే నేను చెప్పానా? రే మామ కారు చొట్టబడిందేమో చూడరా. ఆయన బాధపడకూడదని నేను చెప్తే దానికి నువ్వెందుకురా సీరియస్ అవుతావు? అవునరా మామ, ఈ మాత్రం తీసుకెళ్లి గుద్దేసేలా ఉన్నావు. అతరా ఆఫీసులో ప్రియా వెయిట్ చేస్తుంది. ఇది ఫ్రాన్స్ లో నంబర్ 1 ప్రోడక్ట్. నెక్స్ట్ వీక్ ఇండియాలో ఇదే ప్రోడక్ట్ ని లాంచ్ చేయబోతున్నారు. ఇండియాలో ఉన్న 15 to 25 ఏజ్ గ్రూప్ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. మామూలుగా అమ్మాయిలందరికీ లవ్ మీద నమ్మకం ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. అందువల్ల అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసేలాగా సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కి కాన్సెప్ట్ చేశాను. Shall I proceed? Go ahead. ఒక అమ్మాయి అబ్బాయి చూసుకుంటున్నారు. చూడగానే లవ్. చూడగానే రావడానికి ఏమన్నా కళ్ళకలగా మావా? ఈ లవ్ గివ్ అంతా పాత కాన్సెప్ట్. బాబు మోహన్ భాషా సినిమాలో యాక్ట్ చేసినట్టు ఉంటుంది. ఇదంతా ఓల్డ్ ట్రెండ్, వర్కౌట్ అవదండి. ఇది సన్నీ అప్రూవ్ చేసిన కాన్సెప్ట్. సన్నీతో మేము మాట్లాడుకుంటాం. ప్రియా, 1 minute ప్లీజ్. తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే. వాళ్ళెప్పుడు అంతేనండి. వాళ్ళకి లవ్ అంటే ఏంటో అస్సలు తెలీదు. ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడుంటే కదా వీళ్ళకి అమ్మాయిల మనసేంటో అర్థం అవడానికి. అమ్మాయిలతో ఇంతసేపు మీటింగ్ పెట్టడానికి మ్యాటర్ ఏముంటుంది మావా? ఏముంటుంది, మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. వాడు కార్చే చొంగకు మనకు స్విమ్మింగ్ తప్పేటట్లేదురా. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడి గొడవ పడైనా సరే మీ ఐడియా బాగుందని ఒప్పిస్తాను. ప్లీజ్ వదండి. కానీ మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒకటి అడగొచ్చా? ష్యూర్. లేదు, గౌతమ్కి లవ్ అంటే నచ్చదా? వాడికి అమ్మాయిలంటేనే పడదు, మరి లవ్ ఎలా నచ్చుతుంది? ఎందుకలా? వాళ్ళిద్దరూ హోమో. ఈ నా కొడుకునే. అందుకే వాళ్ళు అమ్మాయిల గురించి కేర్ చెయ్యరు. రే లుచ్చా, లోపలికి రారా. నన్నే పిలుస్తున్నాడు, ఉండండి, ఏంటో కనుక్కొని వస్తాను. లేమా, అది వచ్చినప్పుడు వస్తుంది. నువ్వు చెప్పక ఆఫీస్లో ఏం జరిగింది? ఆ డైరెక్టర్ ఎప్పుడు గుర్రమని ఉంటాడు. ముగ్గురు కొట్టుకుంటారు, నెక్స్ట్ సెకండే కలిసిపోతారు. ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ని నేను ఇంతవరకు చూడలేదు. ఎక్కడికెళ్ళినా ఏం చేసినా కలిసి చేస్తున్నారు.